హలో హాయ్ గైస్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంఆర్ గేమింగ్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియో ఏం లేదు, మనం ఒక ఇండియన్ ట్రాక్టర్ సిమ్యులేటర్ గేమ్ గురించి అయితే మాట్లాడదాం. అంతేకాదు గైస్, ఫస్ట్ అయితే ఈ గేమ్లో మనకి ఆల్ టైప్ ఆఫ్ ఇండియన్ ట్రాక్టర్స్, అంతేకాదు ట్రాలీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంతేకాదు ఇందులో డబుల్ ట్రాలీ కూడా అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు గైస్, ఈ గేమ్ అయితే జస్ట్ మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎలాంటి మనీ అయితే పే చేయాల్సి అవసరం లేదు, ఎలాంటి క్రోమ్లో డౌన్లోడ్ చేసుకోవాల్సి అవసరం లేదు. ఈ గేమ్ వచ్చేసి డైరెక్ట్గా ప్లే స్టోర్లో ఉంటుంది గైస్, అక్కడ నుంచి అయితే మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాదు గైస్, ఇందులో మనకి ఇండియాలో ఉండే ప్రతి ఒక్క ట్రాక్టర్ అయితే ఉంటుంది. మహీంద్రా, స్వరాజ్, జాన్ డీర్, సోనాలిక, ఇంకా పవర్ ట్రాక్, ఇవన్నీ చాలా అంటే అన్ని ట్రాక్టర్స్ అయితే మనకైతే ఈ గేమ్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. అంతేకాదు ఇందులో మనకి ఇంకొక టైప్ కూడా ఉంటుంది. మనకి ఇప్పుడు ట్రాలీలో కనబడుతున్న కేవిల్స్, ఆ కేవిల్స్తోని కూడా మనమైతే ట్రాక్టర్ని అయితే ప్లే చేయొచ్చు. ఇంతకుముందు ఈ అప్డేట్లో మనకైతే లేకుంటుండే, కానీ ఈ అప్డేట్లో మనకైతే ఆ కేవిల్స్తో డ్రైవ్ చేసేది కూడా వీళ్ళైతే తీసుకొని వచ్చారు. అంతేకాదు గైస్, ఇందులో మనకి మిషన్స్ ఉంటాయి, మిషన్స్ ప్లే చేసుకోవచ్చు. లేదంటే ఫ్రీడమ్ ఉంటుంది, ఫ్రీడమ్ అంటే మనం ఎలా అంటే అలా ప్లే చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేనైతే ఎలా అంటే అలా గేమ్ అయితే ఆడుతున్నా. ఇప్పుడైతే ట్రాక్టర్ని అయితే సైడ్కి అయితే పార్క్ చేద్దాం. సైడ్కి పార్క్ చేసిన తర్వాత ఇక్కడ సైడ్ పక్కన ఉన్న పొలం అయితే మనం అయితే దుందాం గైస్. అంతేకాదు నేనైతే ఇప్పుడు నాకు ఇష్టమైన ట్రాక్టర్ మహీంద్రా కాబట్టి నేనైతే మహీంద్రా ట్రాక్టర్తోనైతే ప్లే అయితే చేస్తున్నా. మీకు ఎలాంటి ట్రాక్టర్ అయితే ఇష్టం ఉంటుందో ఆ ట్రాక్టర్తో మీరైతే ప్లే చేసుకోండి. మీకు ఆ ట్రాక్టర్ని ఏ విధంగా షిఫ్ట్ చేయాలో కూడా నేనైతే నెక్స్ట్ ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. మీరు వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ట్రాక్టర్ని ఏ విధంగా షిఫ్ట్ చేసుకోవాలో కూడా మీకైతే నేనైతే చెప్తాను. చూడండి, ఈ విధంగా కేబుల్స్ యూజ్ చేయొచ్చు. చూడండి, నేనైతే ట్రాలీని అయితే అక్కడ పార్క్ చేశాను. ఇక్కడ నేనైతే కేబుల్స్తోనైతే పొలం అయితే దున్నుతున్నాను. చూడండి గైస్, ఇది ట్రాక్టర్ అయితే ఓవరాల్గా గేమ్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ ఉంది. చూడండి, ఈ విధంగా మీరైతే పొలంని అయితే దున్నొచ్చు. చూడండి, ఇప్పుడు మనము ట్రాక్టర్ ముందుకు పోతే మనకి పొలం దున్నితే ఏ విధంగా బ్యాక్ సైడ్ మనకి మట్టి అంతా బయటపడుతుందో సేమ్ అదే టెక్స్చర్ అయితే మనకైతే మంచిగా తీసుకొని వచ్చారు గైస్. ఈ గేమ్లో ఈ అప్డేట్ తర్వాత కొంచెం మట్టి పడేదాగుంటే కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అదొక నెక్స్ట్ అప్డేట్లో మనకైతే ఆ అప్డేట్ కూడా తీసుకొని వస్తారు, మట్టి పడేది. ఇదే గైస్ ఓవరాల్గా ఇప్పుడైతే ఈ గేమ్ డీటెయిల్స్ అయితే. ఇప్పుడైతే గేమ్లో ట్రాక్టర్ని ఏ విధంగా షిఫ్ట్ చేయాలి, ఏ కథ, ఇవన్నీ ఇప్పుడైతే తెలుసుకుందాం గైస్. ఫస్ట్ అయితే మన ఛానల్కి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీకు ఏమైనా కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి గైస్. ఇప్పుడు ఈ విధంగా మీరైతే ప్లే చేస్తుంటారుగా, ప్లే చేస్తున్నప్పుడు ఇక్కడ మనకి పైన టాప్ కార్నర్లో హోమ్ బటన్ ఉంటుంది, రీస్టార్ట్ బటన్ ఉంటుంది, ఇక్కడ ట్రాక్టర్ సింబల్ ఉంటుంది, పక్కన పానర్ సింబల్ ఉంటుంది, కింద రోటోవేటర్ సింబల్ ఉంటుంది. ఆ సింబల్స్ అన్నీ మీరైతే బాగా క్లారిటీగా గమనించండి. ఆ సింబల్స్ దగ్గరనే మనమైతే ట్రాక్టర్ని అయితే షిఫ్ట్ చేసుకోవాలి. ఇక్కడ ట్రాక్టర్ షిఫ్ట్ చేసే సింబల్ ట్రాక్టర్ సింబల్ ఉందిగా, ఆ ట్రాక్టర్ సింబల్ మీద ప్రెస్ చేయగానే మీరు పక్కన ఉన్న ట్రాక్టర్ సింబల్ని ప్రెస్ చేస్తారు కదా గైస్. ప్రెస్ చేయగానే మనకైతే ఈ విధంగా పాపప్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పాపప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మనకి ఇష్టం వచ్చిన ట్రాక్టర్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ స్వాప్ అనే ఆప్షన్ ఉందిగా, ఆ స్వాప్ మీద ప్రెస్ చేయగానే మనకైతే ట్రాక్టర్ అనేది స్వాప్ అయితే అవుతుంది. అంతేకాదు ఇక్కడ స్టీరింగ్ వీలు, సిమ్యులేషన్, ఈ టైపు అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాదు మనకు ట్రాక్టర్కి ఏబిఎస్ ఇవన్నీ ఆన్ చేసుకోవచ్చు గైస్. ఇదే గైస్ ఈ సింపుల్ సెట్టింగ్ వచ్చేసి. అంతేకాదు ఇప్పుడు మనం దాని కింద ఉన్న పానర్ సింబల్ అవన్నీ తెలుసుకుందాం. ఇక్కడ ముందర బంపర్ ట్రాక్టర్ పక్కన ఉన్న సింబల్ ప్రెస్ చేసి ఈ విధంగా మనం టైర్స్ మాడిఫై చేసుకోవచ్చు, ముందర ఉన్న బంపర్ని మాడిఫై చేసుకోవచ్చు. అంతేకాదు ట్రాక్టర్కి టాప్ కావాలనుకుంటే టాప్ కూడా మనం అయితే పెట్టుకోవచ్చు గైస్. ఓవరాల్గా ఇది గైస్. ఇంకొకటి సెకండ్ది అయితే అది గైస్. అదేవిధంగా థర్డ్ది వచ్చేసి మనకి కింద రోటోవేటర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ రోటోవేటర్. అంతేకాదు కేవిల్స్ అవన్నీ మనకైతే వస్తాయి గైస్. కేవిల్స్, రోటర్ అవన్నీ మనకైతే దాంట్లో అయితే వస్తాయి. అది లాస్ట్ ఆప్షన్ గైస్. చూడండి, ఈ విధంగా మనకి ఇప్పుడు కేవిల్స్ పై మామూలు టైర్స్ అయితే వచ్చినాయిగా, సేమ్ మళ్ళీ అక్కడ ప్రెస్ చేస్తే మళ్ళీ మనకైతే కేవిల్స్ అయితే వస్తాయి. ఇది గైస్ ఓవరాల్గా ఈ గేమ్ డీటెయిల్స్, ఈ గేమ్ గురించి. ఈ గేమ్ నచ్చితే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, అక్కడ నుంచి అయితే మీరైతే ప్రెస్ చేసి డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్తారు. అక్కడ నుంచి మీరైతే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఇదే గాయస్ ఇవాల్టి వీడియో అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇలాంటి వీడియోస్ మీకోసం తీసుకొని వస్తాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.